2025లో ఇల్లు అద్దెకు తీసుకోవడమా లేదంటే కొనుక్కోవడమా ఏది కరెక్ట్? రెంట్ పే చేయడం అంటే అది వృధా అని అనుకుంటున్నారా? 2025లో అలా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెప్తాను. ఇల్లు కొనడం అంటే పెద్ద ఖర్చులతో వస్తుంది. ఫస్ట్ డౌన్ పేమెంట్. మీ ఆస్తి విలువకి కనీసం 20% ముందుగా చెల్లించాలి. ఉదాహరణకి 50 లక్షల విలువైన ఇల్లు కొనాలంటే మీరు 10 లక్షలు ముందుగానే చెల్లించాలి. ఈఎంఐస్ ప్రతి నెల 30,000 లేక అంతకంటే ఎక్కువగా చెల్లించాలి. ప్రాపర్టీ ట్యాక్సెస్ మరియు మెయింటెనెన్స్ ఇవి ప్రతి నెల 5 నుంచి 10,000 వరకు అదనంగా ఖర్చు అవుతాయి. అదే మీరు ఇల్లు అద్దెకు తీసుకోవడం మాత్రం తక్కువ ఖర్చులతో ఉంటుంది. ఒక 50 లక్షల విలువైన ఆస్తిని మీరు నెలకు కేవలం 15,000 నుంచి 20,000 మధ్యలో అద్దెకు తీసుకోవచ్చు. రీఫండబుల్ డిపాజిట్గా 2 నుంచి 3 నెలల అద్దె ఇచ్చేస్తే సరిపోతుంది. మిగతా ఖర్చులు మెయింటెనెన్స్ కానీ ట్యాక్సెస్ కానీ మీపై ఉండవు. మొత్తానికి చెప్పాలంటే మీరు లాంగ్ టర్మ్ ఉండాలి మరియు అసెట్ బిల్డ్ చేయాలి అని అనుకుంటే ఇల్లు కొనడం మంచిది. కానీ మీరు ఫ్లెక్సిబుల్ ఇంకా తక్కువ అప్‌ఫ్రంట్ ఖర్చులు కోరుకుంటే అద్దెకు ఉండడం మీకు ప్రతి నెల 15 నుంచి 20,000 వరకు సేవ్ చేస్తుంది. 2025లో ఈ డెసిషన్ మీ ఆర్థిక లక్ష్యాలు మరియు లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఏది బాగా సూట్ అవుతుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.